శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో అబార్షన్ కాకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, కొంతమందికి గర్భం దాల్చిన వెంటనే అబార్షన్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇలా అబార్షన్ అవడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే గర్భధారణ అయిన తర్వాత 9 నెలలు నిండాక నార్మల్గా డెలివరీ అవ్వాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో కొంతమందికి అంటే గర్భధారణ అయిన వెంటనే అని కాదు, మొదటి 3 నెలల్లో ఎక్కువగా చూస్తుంటాం ఈ అబార్షన్ అయిపోవడం అనేటువంటిది. మామూలుగా ఏంటంటే ఈ గర్భధారణకి స్త్రీ కణం పురుష కణం రెండూ కూడా గర్భాశయానికి అటు ఇటు ఉన్నటువంటి ట్యూబ్లో ఏదో ఒక ట్యూబ్లో కలుస్తాయి. కలిసిన తర్వాత అక్కడ రెండు కలిపి ఒక పిండంలాగా ఏర్పడి ఆ ట్యూబ్లో నుంచి అది అంటే నెమ్మదిగా నడిచి వచ్చి గర్భాశయం లోపలికి వచ్చి అక్కడ గోడకి ఆనుకుని గోడను పట్టుకుని ఉంటుంది అనమాట. అంటే దానికి ఆహారం కావాలి కదా, మనం చాలాసార్లు చెప్పుకుంటాం ప్రతి కణానికి ఆహారం రావాలని చెప్పి. ఇలా తయారైనటువంటి పిండానికి ఆహారం రావడానికి ఏంటంటే గర్భాశయపు గోడల్ని పట్టుకుని ఉండి ఆ గోడల నుంచి రక్తం నుంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గర్భాశయంలో ఉన్నటువంటి పిండంలాగా తయారైనటువంటి కణం సరిగ్గా గోడను పట్టుకోలేకపోతూ ఉంటుంది. అప్పుడు దానికి కావాల్సినటువంటి పోషకాహారం అందక అది అబార్షన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పిండ కణంలోనే అంటే ఈ తల్లి కణం తండ్రి కణం రెండు కలిసి ఏర్పడినటువంటి ఆ పిండంలోనే కొన్ని లోపాలు ఉండి అది ఎదగలేకపోతూ ఉంటుంది అనమాట. మామూలుగా ఒక జీవిలాగా ఎదగలేక అది అక్కడితో అంతరించిపోయి అబార్షన్ అయిపోతూ ఉంటుంది. చాలాసార్లు అబార్షన్ అవ్వడానికి హార్మోన్లలో ఉండేటువంటి లోపాలు కూడా కారణం అవుతూ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్లు ఉంటూ ఉంటాయి. వాటిలో ఉండేటువంటి తేడాల వల్ల కూడా అబార్షన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా గర్భాశయపు గోడలలో ఎప్పుడైనా కనుక కొన్ని ఫైబ్రాయిడ్స్ అని చెప్పి కొన్ని చిన్న కంతులు లాంటివి ఉంటూ ఉంటాయి. అటువంటివి ఉన్నప్పుడు కూడా ఈ అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే కంతులు ఉన్న అందరికీ అబార్షన్ అయిపోతుందని కాదు, గర్భాశయపు గోడల్లో కానీ గోడ లోపల కానీ అంటే లోపల ఉండేటువంటి ఆ క్యావిటీలో కానీ ఉన్నప్పుడు అది ఉన్న పొజిషన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే కంతులు ఉన్న అందరికీ అబార్షన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని పొజిషన్స్లో ఉన్నప్పుడు ఆ గర్భం లోపల ఉన్నటువంటి పిండం ఎదగకుండా అబార్షన్ అయిపోవడానికి ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఒక్కొక్కసారి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే గర్భాశయం మామూలుగా ఒక ఆశయంలాగా ఉండి లోపలంతా ఖాళీగా ఉండాలి. అలా కాకుండా ఆ మధ్యలో ఒక్కొక్కసారి ఒక గోడ అడ్డుగోడ లాంటివి ఏర్పడి ఉంటుంటాయి అన్నమాట. సెప్టేట్ యూట్రస్ అంటూ ఉంటాం. అటువంటి సెప్టమ్ లేదా అధికంగా ఉన్నటువంటి ఆ గోడ కూడా అబార్షన్ అవ్వడానికి కారణాలు అవుతుంటుంది. అంటే ఇలా ఏంటంటే మొట్టమొదట చాలా వరకు కూడా మొదటి 3 నెలల్లో ఇటువంటి ఏదో ఒక కారణం వల్ల అబార్షన్ అవ్వడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అలాగే తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన కానీ లేదంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ఏవైనా అంటే మొదటి 3 నెలల్లో తల్లికి ఏవైనా కొన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు జ్వరాలు వచ్చినా కూడా అబార్షన్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ బయట నుంచి వచ్చినటువంటి ఆ దెబ్బ వల్ల కూడా అబార్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ అబార్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే అబార్షన్ ఎందువల్ల అయింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కొంచెం హార్మోన్ల లోపం అది ఉందనుకోండి, అది తేలిగ్గా కరెక్ట్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా గర్భాశయం లోపల ఏదైనా గోడలు లాంటివి అడ్డం వచ్చి దానివల్ల అయినా లేకపోతే కనుక గర్భాశయ గోడల లోపల ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఆటంకం కలిగిస్తున్నా అలాంటి కారణాలు ఉంటే కనుక మళ్ళీ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే పిండంలో లోపాల వల్ల కానీ లేకపోతే గర్భాశయపు గోడని సరిగా పట్టుకొని ఉండకపోవడం వల్ల కానీ చిన్న హార్మోన్ల తేడాల వల్ల కానీ అయినట్టయితే కనుక మళ్ళీ అలాగే అబార్షన్ అవ్వాలన్నటువంటి నియమం ఏమీ లేదు. అది ఏ కారణం వల్ల అబార్షన్ అయిందో దాన్ని బట్టి మళ్ళీ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు, మరి గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారండి? జాగ్రత్తలు ఏమేంటంటే మొట్టమొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. ఆ టైంలో ఇంకా ఆ పిండానికి అంటే మెచ్యూరిటీ ఏమి ఉండదు. ఆ టైంలోనే అబార్షన్ ఎందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది చాలా మంచి లక్షణం అనమాట. అంటే ఎక్కువగా శ్రమ పడకుండా విశ్రాంతిగా ఉన్నట్టయితే కనుక అబార్షన్ అవ్వకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే భార్యాభర్తలు ఒకరికొకరు ఆ సమయంలో దూరంగా ఉండటం అనేటువంటిది కూడా పాటిస్తూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే కొంచెం బరువులు ఎత్తటం కానీ వంగి పనిచేయడం కానీ అవి చేయకుండా ఉండటం అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం.
అలాగే ఎవరికైనా ఇన్ఫెక్షన్లు అవి ఉన్నవాళ్ళు పరిసరాల్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళ దగ్గర ఉండకుండా ఉండటం ద్వారా ఇన్ఫెక్షన్లని రాకుండా జాగ్రత్త తీసుకోవడం, ఎక్కువ గుంపుగా జనం ఉన్న చోటికి వెళ్లకుండా ఉండడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక అబార్షన్ అవ్వకుండా ఉండడానికి అవి బాగా తోడ్పడతాయి. డాక్టర్ గారు, మరి గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ కాకుండా ఉండాలంటే ఎటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడాలో వివరిస్తారండి? ఈ అబార్షన్ కాకుండా ఉండడానికి నేను 2 రకాలుగా ఔషధాలు చెప్పబోతున్నాను. ఒకటి ఏంటంటే గర్భధారణకి ముందే ఒక 2-3 నెలల పాటు వాడుకునేందుకు ఒక ఔషధం, తర్వాత గర్భధారణ అయిన తర్వాత వాడుకునేందుకు మరొక రకమైన కాంబినేషన్స్. ఈ 2 రకాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదట గర్భధారణకు ముందు వాడుకోవాల్సినటువంటి ఔషధం గురించి చెప్పబోతున్నాను. దీనికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే శతావరి. ఈ శతావరి అనేది ఆడవాళ్ళకి ఒక మంచి వరం లాంటిది అనమాట. ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో గర్భాశయ సంబంధమైన సమస్యలు తగ్గడానికి శతావరి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే గర్భం ధరించిన తర్వాత ఆ గర్భం చక్కగా పూర్తిగా నెలలు నిండే వరకు ఉండడానికి కూడా ఈ శతావరి చాలా బాగా ఉపయోగపడుతుంది. గర్భధారణకు ముందే శతావరిని వాడుకోవడం వల్ల గర్భం ధరించిన తర్వాత అబార్షన్ అవ్వకుండా ఉండడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది అనమాట. ఈ శతావరి చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం శతావరి చూర్ణాన్ని విడిగా పెట్టుంచుతాను. ఇప్పుడు ఈ ఔషధానికి మనం తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక ఏంటంటే విదారి. ఈ విదారి అనేటువంటిది కూడా ఒక మంచి మూలిక. దీని దుంపని వాడుకుంటాం అనమాట. దుంపని ముక్కలుగా చేసి ఎండబెట్టి ఔషధంలో వాడతాం. ఇది కూడా గర్భాశయం చక్కగా స్ట్రాంగ్గా అయ్యి అబార్షన్ అవ్వకుండా ఉండడానికి తోడ్పడేటువంటి ఒక మంచి మూలిక. ఇది కూడా ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో బాగా ఉపయోగపడేటువంటిది మంచి రసాయనం కూడాను. ఈ విదారి కంద చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం విదారి కంద చూర్ణాన్ని తీసి ఇందాకటి శతావరి చూర్ణంతోటి కలుపుకుందాం. ఆ తర్వాత మూలిక యష్టి మధు. యష్టి మధుని అతిమధురం అని కూడా అంటాము. ఈ అతిమధురం కూడా గర్భాశయాన్ని చక్కగా అంటే స్ట్రాంగ్గా చేసి తర్వాత అబార్షన్ అవ్వకుండా ఉండడానికి అనువుగా తయారు చేసేందుకు బాగా తోడ్పడేటువంటి మూలిక. ఇది కూడా చక్కటి రసాయనం అనమాట. ఈ 3 మూలికలు కూడా ఏంటంటే ఒకవేళ గర్భాశయంలో అంతకుముందు ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉండిపోయినట్టున్నా, లేకపోతే శరీరంలో ఏమైనా ఎప్పుడో వచ్చినటువంటి అనారోగ్యాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఉన్నా సరే వాటిని క్లియర్ చేసేసి శరీరం చక్కగా అబార్షన్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన స్థితికి తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ యష్టి మధు చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణాన్ని కూడా కొంచెం తీసి ఇందాక చూర్ణాలతోటి కలుపుతాను. గర్భధారణకు ముందు వాడవలసినటువంటి ఔషధానికి కావాల్సిన మూలికలు ఈ 3. వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ 3 మూలికల మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని కొంచెం గోరువెచ్చటి పాలలో వేసి కొంచెం తేనె కూడా కలుపుకొని ప్రతిరోజు ఉదయం ఒకసారి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా గర్భధారణ ప్లాన్ చేసుకోవడానికి 3 నెలల ముందు మొదలుపెట్టి 3 నెలల పాటు కంటిన్యూస్గా వాడేసి ఆ తర్వాత గర్భధారణ కనుక ప్రయత్నం చేసినట్టయితే అబార్షన్లు నివారించుకోవడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గర్భధారణ అయిన తర్వాత వాడవలసినటువంటి మూలిక ఏంటంటే ఉసిరి రసం. అంటే గర్భం వచ్చింది అని కొంచెం కన్ఫర్మ్ అయిన వెంటనే ఉసిరి రసం తీసుకోవడం మొదలు పెట్టాలి. ఈ ఉసిరి రసం అనేది చక్కటి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ సిని ఇతర ఖనిజ లవణాలను కూడా బాగా అందిస్తుంది. ఇది శరీరానికి మంచి రసాయనంలాగా పనిచేసి గర్భం చక్కగా బాగా ఎదగటానికి బాగా తోడ్పడుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ రసాన్ని చక్కటి అంటే ఉసిరికాయలు బాగా దంచి రసం తీసుకుని 2 చెంచాల ఉసిరి రసం తీసుకోవాలి. దానికి 1 చెంచాడు తేనె కూడా కలుపుకోవాలి. ఇలా ఈ ఉసిరి రసము తేనె కలిపి అంటే గర్భధారణ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 3 నెలలు నిండే వరకు ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక అబార్షన్ కాకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అబార్షన్ కాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం మరొక్కసారి చూద్దాం.
శతావరి చూర్ణం 50 గ్రాములు, విదారి కంద చూర్ణం 50 గ్రాములు, ఎస్టిమథు చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకొని వీటిని బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు ఉదయం అర చెంచాడు చూర్ణాన్ని గోరువెచ్చని పాలలో వేసి తగినంత తేనెను కూడా కలిపి తీసుకోవాలి. గర్భం దాల్చిన తర్వాత తీసుకోవలసిన ఔషధం కొరకు ఉసిరి రసం 2 చెంచాలు, తేనె 1 చెంచాడు చొప్పున తీసుకొని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకోవాలి. అబార్షన్ కాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు దీర్ఘకాలిక అమీబియాసిస్ నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, దీర్ఘకాలంగా బాధిస్తున్న అమీబియాసిస్ నివారణకు చక్కటి గృహౌషధం తెలియజేస్తారండి? అసలు ఈ అమీబియాసిస్ అనేది ఒకసారి శరీరంలో ప్రవేశించిందంటే తొందరగా వదలదన్నమాట. అందుకని ఎవరికైనా ఎక్కువ కాలం బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మిరియాలని చక్కగా మెత్తటి చూర్ణంలా చేసేసి ఉంచుకుని 1 పావు చెంచాడు మిరియాల చూర్ణాన్ని 1 కప్పు మజ్జిగలో కలిపేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా కొన్ని రోజుల పాటు తీసుకున్నట్టయితే కనుక శరీరంలో ఎంతో కాలంగా బాధిస్తున్నటువంటి అమీబియాసిస్ తగ్గడానికి ఈ మిరియాల చూర్ణం, మజ్జిగ బాగా తోడ్పడతాయి. అబార్షన్ కాకుండా ఉండేందుకు యోగాలో ఉన్న మార్గాలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. సుప్త కూర్మాసనం, కౌండన్య ప్రణామాసనం సాధన చేయటం ద్వారా అబోర్షన్ కాకుండా గర్భాన్ని రక్షించుకోవచ్చు. సుప్త కూర్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ఎడమ కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో తల మీదుగా మెడపై ఉంచి కుడి చేత్తో కుడి కాలును పైకెత్తుతూ ఎడమ కాలి మడమపై ఉంచాలి. తరువాత శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ కౌండిన్య ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ఒక పక్క చాచి కూర్చోవాలి. తరువాత ఎడమ కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచి కుడి మోకాలుపై ముందుకు వంగుతూ నుదురును నేలకు ఆంచి ఎడమ పాదం వద్ద ప్రణామం చేయాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కొంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి కాళ్లను కుడివైపు చాచి కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచాలి. తర్వాత ఎడమ మోకాలుపై ముందుకు వంగుతూ శరీరాన్ని కిందకి దించుతూ నుదురును నేలకు ఆంచాలి. ఇప్పుడు కుడి పాదం వద్ద 2 చేతులతో ప్రణామం చేయాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ ప్రక్రియల్ని అనుభవజ్ఞులైన యోగా నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే సాధన చేయాలి.
ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం 2 పక్కల 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా సుప్త కూర్మాసనం, కౌండిన్య ప్రణామాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై గర్భ వ్యవస్థలోని నరాలు, నాళాలలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి గర్భ వ్యవస్థ ఆరోగ్యవంతమై అబార్షన్ కాకుండా ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి ప్రాణాయామం చేయటం ద్వారా, మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. అబార్షన్ కాకుండా ఉండేందుకు యోగాలో ఉన్న చక్కటి మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఎండకు ముఖం కమిలిపోకుండా ఉండేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎండకు ముఖం కమిలిపోకుండా ఉండేందుకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? ఆ ఎండకి ముఖం కమిరిపోతున్నప్పుడు ఏం చేయాలంటే, మనకి కలబంద దొరుకుతుంది కదా, యాలోవెరా అంటుంటారు. ఈ కలబంద గుజ్జుని బాగా పేస్ట్ లాగా చేసేసుకున్నట్టు ఒకసారి మిక్సీలో తిప్పేసి, అది జిగురుగా ఉంటుంది కదా, ఒకసారి మిక్సీలో తిప్పేసి దాన్ని ముఖం పైన ఒక లేపనం లాగా పూసుకుని ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటున్నట్టయితే కనుక ముఖం కమిలిపోకుండా కాంతివంతంగా ఉంటుంది. చూశారు కదా, ఎండకు ముఖం కమిలిపోకుండా ఉండేందుకు కలబంద గుజ్జు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో అబార్షన్ కాకుండా ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.